మనం ఇంతవరకు అవన్నీ టచ్ చేయలేదు, ఎవరు అడగలేదు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఏజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్, ఓకే, ఫర్ క్యాన్సర్, ఎనీ క్యాన్సర్. మీకు స్వతంత్రం వచ్చిన టైంలో మన యావరేజ్ లైఫ్ 25 years 30 years, ఓకే. ఇప్పుడు 70 years, 68 or 70, ఓకే. మీకు వెస్ట్రన్ పాపులేషన్లో చూసుకుంటే మనకన్నా ఒక డికేడ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఇది. సో మీరు మనం ఎంత ఎక్కువ కాలం జీవిస్తే అంత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది క్యాన్సర్తో చనిపోవటానికి. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్, ఓకే. అంటే దాని అర్థం ఏంటంటే బాడీలో రిపేర్ మెకానిజమ్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు మీకు ఐ జస్ట్ టెల్ యూ వన్ సింపుల్ ఎగ్జాంపుల్ మీకు తెలిసింది. ఇప్పుడు మనకి అందరికీ తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్ కణాలు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఎర్ర రక్త కణాలు గంటకి ఎంత ఉత్పత్తి అవుతాయని అనుకుంటున్నారు? 1000 కోట్లు. 1 hourకి 1000 కోట్లు ఉత్పత్తి అవుతాయి. తెల్ల రక్త కణాలు ఎంత ఉత్పత్తి అవుతాయి అనుకుంటున్నారు? గంటకి 100 కోట్లు. ప్లేట్లెట్ కణాలు గంటకి ఎంత ఉత్పత్తి అవుతాయి? 400 కోట్లు. జస్ట్ ఇమాజిన్ చేయండి మీ బాడీలో, ఆర్ జస్ట్ ఇమాజిన్ ఎనీ ఫ్యాక్టరీ ఫర్ దట్ మ్యాటర్, ఎనీ ప్రొడక్ట్ యూ టేక్, ఇంత ప్రొడక్షన్ జరుగుతున్నది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అది మన బాడీ. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ ప్రాసెస్లో, ఈ కణాలు తయారయ్యే ప్రాసెస్లో డీవియేషన్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు బట్టల షాప్కి వెళ్ళాము, వాడు బట్టలు కుట్టేటప్పుడు ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళు పక్కన పడేసి సెకండ్స్లో అమ్ముతూ ఉంటారు. అట్లాగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో డీవియేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మన బాడీకి ఒక మెకానిజం ఉంటుంది, వాటిని గుర్తించి చంపేసే మెకానిజం. సో మనం ఏజ్ పెద్దదయ్యే కొద్దీ ఈ మెకానిజమ్స్ అన్నీ కూడా సరిగ్గా పనిచేయవు, సమర్థవంతంగా పనిచేయవు. మనకి ఆ క్రోమోజోమ్ ఎంట్లో టీలోమరేజ్ అనే ఎంజైమ్ ఒకటి ఉంటుంది. ఆ లెంగ్త్, టీలోమరేజ్ లెంగ్త్ అనేది వయసు పెరిగే కొద్దీ తగ్గుతా పోతుంది. సో దాని యాక్షన్ తగ్గుతా పోతుంది. ఈ టీలోమరేజ్ పని ఏంటంటే మీకు ఆ సెల్ తయారైనప్పుడు క్రోమోజోమ్స్ అన్ని చేయాలి కదా. క్రోమోజోమ్లో తేడా ఉంటే ఇది కరెక్ట్ చేస్తూ ఉంటుంది, వాటిని కట్ చేసి కరెక్ట్ చేస్తుంది. ఆ కరెక్ట్ అవ్వకపోతే ఆ సెల్ డెత్ అవుతుంది, అన్నీ అలా అవుతూ ఉంటుంది. సో ఆ ఎంజైమ్ యాక్టివిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకని ఆ ఎంజైమ్ యాక్టివిటీ తగ్గింది కాబట్టి మనకి డెఫినెట్గా ఏజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. మీకు అంజీ సినిమా, తెలుగు సినిమా అంజీ సినిమా, చిరంజీవి మళ్ళీ. సో దాంట్లో నేను చూడలేదు అంజీ సినిమా, బట్ ఐ థింక్ దాంట్లో వాడు విలన్ ఏదో తాగితే వాడు నిత్య యవనంగా ఉండాలి, వయసు ఎక్కువగా ఉండాలి, దాని బేస్డ్ ఆన్ దట్ పర్సన్. సో అట్లాగనమాట. సో మనకి పురాణాలు ఇవన్నీ చూస్తే అమృతం. ఇప్పుడు భీష్ముడు ఎన్ని సంవత్సరాలు బతికారు? 400 years బతికాడు అంటారు. మరి నాకు తెలియదు ఎంతవరకు. బట్ అదే మీరు నిజంగా ఇది నమ్మితే ఇప్పుడు హనుమంతుడు, అశ్వత్థామ వీళ్ళు దే ఆర్ స్టిల్ అలైవ్. సో దట్ మీన్స్ దే హ్యావ్ వెరీ లాంగ్ కిలోమీటర్స్ అనమాట. జస్ట్ ఇన్ లైట్. సో అది అందుకని నవడేస్ ఏంటంటే సైన్స్ డెవలప్ అయ్యే కొద్దీ వీటికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఈ ఎంజైమ్ యాక్టివిటీని పెంచి ఏజ్ని పెంచడానికి ఇవన్నీ ఉన్నాయి. సో బట్ బాటమ్ లైన్ ఏంటంటే ఏజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్. అది సో అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ బికాజ్ మీరు ఎవరు అడగట్లేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఏమైనా ఉంటే చెప్తాను, లాస్ట్లో నేను చెప్తాను మీకు. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ క్వశ్చన్ సో దట్ యూ కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫుడ్ వల్ల బాగా ప్రాబ్లం అవుతున్నాయండి, క్యాన్సర్స్ రావడానికి కారణం అవి ఎక్కువ కారణం అవుతున్నాయి అంటున్నారు. వెజిటేబుల్స్ కానీ పెస్టిసైడ్స్ వల్ల ఏం తీసుకోవాలి మాకు అర్థం కాదు. నాన్ వెజ్ తినాలన్నా దాంట్లో భయం, అసలు ఏం తీసుకోవాలి, ఎట్లా ఉండాలి? బ్యాక్ టు ఓల్డేజ్ చేస్తున్నాను. జస్ట్ జోక్ చెప్తున్నాను కానీ ఎస్ అది కన్సర్నే. మీరు తినే తిండి, పీల్చే గాలి, తాగే నీళ్ళు అన్నీ కలుషితం అయిపోయినాయి. ఇందాక అన్నారు చూడండి మేడం, ఎవరన్నారు ఐ డోంట్ రిమెంబర్ నౌ. సో ఎవరు చేస్తున్నారు ఈ పనులన్నీ?
పాలు అమ్మేవాడు ఏం చేస్తున్నాడు, కూరగాయలు అమ్మేవాడు ఏం చేస్తున్నాడు, ఇవన్నీ ఇచ్చి అది ప్రాబ్లీ ఇన్హరెంట్గా మనం ఏమనుకుంటామంటే వెరీ సింపుల్ అనాలజీ ఏంటంటే, మనం చనిపోయిన వాళ్ళ ఇంటికి ఎవరింటికన్నా వెళ్తే మనం అంటే నేనైతే నేను అనుకునేది వేరుగా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ అస్ ఈవెన్ ఇది కాకుండా ఏ ఇన్సిడెంట్ అయినా సరే మనకి తప్ప అందరికీ జరిగిద్ది అనుకుంటాం. మీరు ఫైనాన్షియల్ స్కామ్స్ నడుస్తూ ఉంటాయి. సో అవన్నీ ఏమి ఎప్పుడు ఇంత ముందు జరిగిన స్కామ్స్ కావు, రిపీటెడ్ స్కామ్స్ అవి. సేమ్ స్టోరీ, గ్రీడీనెస్ వాళ్ళు ఎన్కాష్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు. బట్ ఎందుకు రిపీటెడ్గా జరుగుతాయి అంటే ఎవరికి వాళ్ళకి ఏంటంటే ఇది మన వరకు మనకి ఇది అంతదు అనుకుంటాం. బట్ అది కరెక్ట్ కాదు. సో మనం పార్ట్ ఆఫ్ సొసైటీలో ఉన్నాం కాబట్టి మనం చేసేది కనీసం మనమన్నా కరెక్ట్గా చేయటం బెటర్ అది. సో ఇక ఫుడ్ మీ క్వశ్చన్ విషయానికి వస్తే, ఎస్ ఇప్పుడు పెస్టిసైడ్స్ వలన ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. సో ఆర్గానిక్ మీకు వెసులుబాటు ఉంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రొడక్ట్స్ మీకు అందుబాటులో ఉంటే ఎస్ డెఫినెట్గా వాటికి తీసుకోవడం మంచిది. నీరు కూడా అంతే. మీకేంటంటే మనకి వాట్ ఎవర్ ఆ గ్రీన్ రెవల్యూషన్ ఆ రోజుల్లో అవసరం వచ్చింది కాబట్టి చేయాల్సి వచ్చింది, చేశారు. కానీ బట్ దాని ఎఫెక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాము. మీకు అందుకని గవర్నమెంట్ జిఎం వీటన్నిటి ప్రొడక్ట్స్ అన్నిటినీ నో చెప్తా ఉంది. ఎందుకు నో చెప్తుంది అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. వీఆర్ క్రియేటింగ్ సూపర్ బగ్స్. మీకు యాంటీబయాటిక్స్ ఉన్నాయి, ఆర్ఎంపీలు వాళ్ళు ఇష్టానుసారంగా ఇండికేషన్ ఉన్నా లేకపోయినా అందరూ యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. ఏమవుతుంది, ఇనిషియల్గా చచ్చిపోతాయి. బట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మనం ఎలా ఉన్నాము, ఎవ్రీ లివింగ్ ఆర్గానిజమ్స్కి సర్వైవల్ ఉంటుంది, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ థింగ్ ఉంటుంది. సో అవి ఏంటంటే కొన్నాళ్ళకి మాడిఫై అవుతాయి, దానికి రెసిస్టెంట్గా తయారైపోయి సో ఏ మందులు వాడినా కూడా పనిచేయని విధంగా తయారవుతాయి. సో వాటిని సూపర్ బగ్స్ అంటాం. అది మనకి యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, ఎస్పెషల్లీ మనకి పౌల్ట్రీలో కానీ లేకపోతే డైరీలో కానీ వీటిల్లో కూడా యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్ విరివిగా వాడతారు. సేమ్ వే మనం అగ్రికల్చర్కి వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ కూడా సూపర్ బగ్స్ని క్రియేట్ చేస్తున్నాం. మీకు నేచర్లో ఉన్న ఇది ఆ పురుగులు తినేది ఇంకోటి ఉంటుంది, అట్లా ఉంటాయి. సో అవన్నీ మనం ఎలిమినేట్ చేస్తున్నాం ఈ ప్రాసెస్లో. సో అవి పని చేయట్లేదు కాబట్టి ఇంకా కొత్త పురుగులు వస్తున్నాయి. వాటికి మనం కనుక్కోవడానికి ఏం మందులు రెమెడీస్ ఏమి ఉండవు, అలా ఉంటుంది. సో అందుకని డెఫినెట్గా అది ఖచ్చితంగా మనం కన్జ్యూమ్ చేయాల్సిందే. మీకు ఎవరికి వాళ్ళకి అందుబాటులో ఉంటే మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చూడండి. సో దట్ ఆల్ మీరు దాన్ని ఎందుకు ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళట్లేదు జనాలు అంటే వాళ్ళకి అది దాంట్లో డబ్బులు రావు. సో మీరు ఒక సొసైటీ లాగా ఒక లైక్ మైండెడ్ పీపుల్ ఉండి వాళ్ళకి చేసే వాళ్ళకి కూడా ఎక్కువ డబ్బులు వచ్చే విధంగా చేసి ఎంకరేజ్ చేసి చేసుకుంటే ఎస్ డెఫినెట్గా ఉంటుంది. ఫుడ్ ఈజ్ డెఫినెట్గా ఒక కన్సర్న్. పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, హెర్బిసైడ్స్ అయితే మీకు కొన్ని హెర్బిసైడ్స్ డైరెక్ట్గా క్యాన్సర్ రిలేటెడ్గా ఉన్నాయి. మీకు గ్లైఫోసేట్ అని ఒకటి ఉంటుంది హెర్బిసైడ్. ఇట్ ఈజ్ ఏ కార్సినోజన్. మీకు ఆ డబ్బా మీద అంటే మీకు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఎంతమందికి ఉందో ఏమో నాకు తెలీదు, మీరు అది చూస్తే ఆ డబ్బా మీద పుర్రె బొమ్మ వేసి రంగులు ఉంటాయి, ఎల్లో రంగు, గ్రీన్ రంగు, రెడ్ రంగు, అవన్నీ అట్లా ట్రయాంగిల్స్ ఉంటాయి. మీకు అది వెళ్ళే కొద్దీ అది ఎంత డేంజర్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ గ్లైఫోసైట్ అనేది ఒకనొక టైంలో అలా వస్తే దాన్ని అమ్మకుండా బ్యాన్ చేస్తే
అట్ హయ్యర్ లెవెల్లో నో వన్ నోస్ వై ఇట్ హ్యాపెండ్ హౌ ఇట్ హ్యాపెండ్ దాన్ని మార్కెట్ చేశారు. అది చేసిన కొన్నాళ్ళకి మళ్ళీ రియలైజ్ అయ్యారు ఇది జరిగింది అనేది. సో అట్లాగా. సో ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఉన్నాయి మనకి కన్సర్న్ అవి. వే ఫార్వర్డ్ బియాండ్ ప్రాఫిట్ అండ్ లాస్ కన్నా ఎక్కువగా ఆలోచించి సొసైటీస్ ఫామ్ అయిపోయి అక్కడికక్కడికి మైక్రో సొసైటీస్ చేసే వాళ్ళకి సస్టైన్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవటం అనేది బెస్ట్ థింగ్. అవుట్ సైడ్ మేడం అడిగింది అవుట్ సైడ్ ఫుడ్ అనేది అది మీరు అడిగేది ఏది మేడం? మీరు అడిగిన దానికి నేను కరెక్ట్నే చెప్పాను అనుకుంటున్నాను. అది కాకుండా వేరే అడిగారా? ప్రివెన్షన్ అయితే ఇదే ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్. మీకు ఇన్ జనరల్ గా ఏంటంటే నేను ఇండివిజువల్ ఈచ్ వన్ లోకి నేను మీకు చెప్పలేను. బట్ ఇన్ జనరల్ గా ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ అన్ని కార్సినోజన్స్ మేడం. అన్ని హెల్త్ మీద ఉంటాయి. క్యాన్సర్ కాకపోతే ఇంకొక హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది డెఫినెట్లీ. ఎస్. ఇప్పుడు మీరు హిస్టరీ చదివే వాళ్ళైతే హంటర్ గ్యాదర్ సొసైటీకి వెళ్తే కనుక, హంటర్ గ్యాదర్ అంటే వేటాడి ఈ ఆహారం సమకూర్చుకునే ఆ టైంలో మోర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నాడు హ్యూమన్ బీయింగ్ ఇప్పుడు కన్నా. సో అది సో మిగతా ఇంకా జంక్ ఫుడ్ అనేది ఇవన్నీ కూడా ఏంటంటే మీకు జంక్ ఫుడ్ అనేది ఒబెసిటీ రావడానికి కారణం. ఒబెసిటీ ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. ఈ ఒబెసిటీ వల్ల రొమ్ము క్యాన్సర్ రావచ్చు, గర్భసంచి క్యాన్సర్ రావచ్చు, గాల్ బ్లాడర్ క్యాన్సర్ రావచ్చు, తర్వాత కోలాన్ క్యాన్సర్ రావచ్చు, పెద్దపేట క్యాన్సర్. ఇవి క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్. నాన్ క్యాన్సర్ రిలేటెడ్గా ఆర్థరైటిస్ రావచ్చు, బీపీ, షుగరు. ఈ బీపీ, షుగర్ ఈ రెండు వచ్చాయంటే ఇంకా మిగతా అన్నీ వస్తాయి మీకు. గుండె ప్రాబ్లమ్స్, బ్రెయిన్కి సంబంధించి. సో అందుకని ఏంటంటే మీకు ప్రివెన్షన్లో భాగంగా ఏంటంటే మీరు ప్రివెంట్ చేయగలిగేది ఏంటి అంటే, ఒకటి అలవాటుకు దూరంగా ఉండాలి. ఎస్పెషల్లీ మనం ఇప్పుడు పిల్లల గురించి అనుకుంటున్నాం కాబట్టి ఫ్యామిలీస్లో ఎవరైనా స్మోక్ చేసే వాళ్ళు ఉంటే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అనేది ఉంటుంది. స్మోక్ చేసే వాళ్ళకి ఎలాగో స్మోకింగ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వచ్చేవి కాకుండా, ఈ స్మోక్ చేసే వాళ్ళ పక్కలో ఉన్న వాళ్ళకి ఈ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే వీళ్ళు వదిలిన పొగ కానీ లేదా ఆ చుట్ట బీడీ నుంచి అది ఒకవైపు కాలి వచ్చే పొగ పీల్చుకోవటం వల్ల కానీ అది పీల్చుకున్న వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీకు మొత్తం ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే దాదాపు 10 లక్షల మరణాలు సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వల్ల అవుతాయి. ఓకే. సో అది ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోండి. ఇంట్లో గర్భిణీ స్త్రీలు నీళ్ళల్లో కనుక సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అలాంటి ఎక్స్పోజ్ అయితే లోపల బిడ్డ ఎదుగుదల సరిగా ఉండదు, గ్రోత్ రిటార్డేషన్ ఇవన్నీ ఉంటాయి. పిల్లలు ఇంట్లో జరుగుతున్నట్టయితే ఆస్మాటిక్ అవుతారు. వాళ్ళకి ఎక్స్పోజ్ అవడం వల్ల ఆస్మా ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం. ఏదైనా ఆర్గానిక్ యాంటీబయాటిక్స్ లేకుండా అసలు ఎక్కడ పౌల్ట్రీలో ఎక్కడ లేదు సార్. మీకు అన్ని యాంటీబయాటిక్స్ నడుస్తాం. మనం హ్యూమన్ లో ఎక్కడ వాడుతున్నాం అన్నీ ఉంటాయి. మేతలో కానీ యాంటీబయాటిక్స్ ఉంటాయి. Even if you are looking in the true sense, I'm not terrifying you guys, but you know, we are really looking at the true sense. ఈ ప్రశ్న బాగా ఇబ్బంది పెట్టే ప్రశ్న కావచ్చు. సరిపడా అవేర్నెస్ లేకపోవటము, దానివల్ల యాక్చువల్గా అసలు క్యాన్సర్ ని మనం ఏ రకంగా దాన్ని కంటైన్ చేసుకుని చేయొచ్చు అనేది ఒక కోణం అయితే,
being paranoid or being too scared of it and దాని గురించి ప్రతిదాని గురించి యాక్చువల్గా ఎక్కువ భయపడటం or something అనేది ఒక ఆస్పెక్ట్ గా అసలు మేబీ ఈవెన్ లివింగ్ విత్ క్యాన్సర్ ఆర్ ఈవెన్ యాక్సెప్టింగ్ డెత్ అనే విషయాల గురించి is there something? Yeah, see, దాన్ని నేను I put it this way. Instead of going into these micro details, okay, తెలుసుకోవటంలో తప్పు లేదు మైక్రో డీటెయిల్స్, బట్ మనకు ఏంటి కామన్ క్యాన్సర్స్ కామన్. ఫస్ట్ లెట్ us do కామన్ థింగ్స్ ఫస్ట్. ఓకే, ఎక్కువ బాధపడేది ఏంటి? బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్. సో ఓవరీస్ కొంచెం తక్కువ మేడం. ఈ రెండు ఎక్కువ, మనకు 100కి 40 నుంచి 45% ఈ రెండు క్యాన్సర్స్ ఉన్నాయి. సో లెట్ us ఫైట్ అగైన్స్ట్ దీస్ థింగ్స్. సో ముందు మనం ఇది చేసుకుంటే, ఇది వీళ్ళని ఇన్ఫర్మేషన్ మనం అందరికీ పాస్ ఆన్ చేసుకొని, అందరినీ ఎడ్యుకేట్ చేసుకొని, సరైన సమయంలో మనం వస్తే చేసుకోగలిగితే ఇది చాలా మంచి పెద్ద విషయం. ఇది యాక్చువల్గా మనం ఈ మైక్రో డీటెయిల్స్లోకి వీటికి వెళ్ళేదానికన్నా కూడా. బట్ ఎస్, మనకు తెలుసుకోవడంలో తప్పు లేదు. బట్ నేను అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇది నందు చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నాను. రెండోది, నేను ఇందాక సగంలో చెప్పి ఆపేసాను. ఇప్పుడు మనం ఎవరింటికన్నా చనిపోయిన ఇంటికి వెళ్తే వి డోంట్ టాక్ అబౌట్ డెత్. ఏదో ఒక రోజు నా డబ్బాలో మనల్ని కూడా పెడతారు అని ఎంతమంది అనుకుంటారు? నేనైతే వెళ్ళిన ప్రతిసారి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను ఏదో ఒక రోజు ఆ డబ్బాలో పెడతారని నేను అనుకుంటా. సో అది sir, when you talk about death, there are so many things you do in your life. ఎప్పుడైనా అనుకోవచ్చు, అది రిమైండర్. మరియు రిమైండర్ సార్, అది రిమైండర్. ఓకే, మనము ఏంటంటే చావుని వాళ్ళు ఏమంటారు, అపశకునం లాగా అనుకుంటాం. కానీ ఎట్లా అవుతుంది అది అపశకునం? మీరు అనుకోరు అందరు. ఇప్పుడు ఎవరన్నా ఆ మాటనే ఇష్టపడరు, కానీ ఇది న్యాచురల్ లా కదా. మీరు పుడితే పోవాల్సిందే కదా. దేర్ ఈజ్ ఎగ్జిట్, దేర్ ఈజ్ ఎగ్జిట్. సో ఎప్పుడు అనేది వేరే విషయం. బట్ ఇది ఇది. సో అందుకని ఏంటంటే అది వన్స్ వీ స్టార్ట్ టాకింగ్ అబౌట్ దట్ వన్, యూ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్ అంటే. As long as you don't have family, you don't have to be responsible to anyone. But when you have family and you have kids, you have to be responsible. The responsibility epudu ostante if you have these reminders. Otherwise, family lo everyone is responsible for themselves. Yes, of course. At the end of the day, it is your journey, sir. Philosophical ga chusukunnavante it is your own journey. Sir, namaste sir. Namaste. Chala manchi vishyalu telusukunnam sir. Food habits valla ani chesi మనం అనుకుంటున్నాం సార్. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా కిచెన్ లో డైనింగ్ ఫ్రిడ్జ్ లేకుండా నడవట్లేదు సార్. ఆ ఫ్రిడ్జ్ ఫుడ్ అనేది అంటే బయట జంక్ ఫుడ్ అనేది మనం కంట్రోల్ చేసుకోగలం. ఫ్రిడ్జ్ ఒకటి సార్, అంటే ఇప్పుడు వరకు మీకు సైంటిఫిక్ గా ఇప్పుడు ఫ్రిడ్జ్ వచ్చి ఒక 40-50 ఏళ్ళు అవుతుందా? సో డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ వల్ల మనకి క్యాన్సర్ వస్తుంది అనేది అయితే అక్కడ లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫ్రిడ్జ్ ఉన్నది కాబట్టి సర్ది తింటూ ఉన్నాం అంతే. సో మీకు ఇప్పుడు అమెరికాలో వాళ్ళకి ఎందుకు మీకు అంత క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళు తినేదంత ఫ్రోజన్ ఫుడ్ సార్. మనం చాలా అదృష్టవంతులం ఇప్పటికి. సరే, ఇప్పుడు వాట్ ఎవర్ ఇంకా ఏదో పురుగు మందులు అవి ఉన్నా కూడా కనీసం మనం అక్కడికి వెళ్ళి కోసుకొని తినగలిగే ఇది మనకు ఉంది ఇప్పటికి కూడా అవకాశం ఉంది. వాళ్ళకి అది లేదు, మొత్తం ఫ్రోజన్ ఇది. సో ఫ్రోజన్ ఫుడ్ అనేది మంచిది కాదు. తాజా కూరగాయలు, తాజా పండ్లు ఇది. అట్లాగే మనం చెప్పింది ఏజ్ సెట్ ఆఫ్ బ్రెస్ట్ సర్వైకల్ కాకుండా మిగతా క్యాన్సర్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి వాళ్ళ జనరేషన్ ఆల్రెడీ టెస్ట్ చెప్పారు సార్. 5 years గ్యాప్ తోటి 10 years గ్యాప్ తోటి అక్కడ రాకుండా ఇంకే కొంచెం ధైర్యంగా అంటే ఆల్రెడీ ఫ్యామిలీలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటేనా మీరు అనేది తర్వాత ఏం తీసుకోవాలంటే మీకు కూర్చోండి సార్, కూర్చోండి.
మీకు హెరిడిటరీ క్యాన్సర్స్ ఓవరాల్గా ఒక హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ లెస్ దాన్ 10% ఉంటాయి. వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, తర్వాత పెద్దపేక క్యాన్సర్. రేర్ క్యాన్సర్స్ చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఎప్పుడు మనం హెరిడిటరీ అనుకుంటాం, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, దాన్ని హెరిడిటరీ అనుకోం. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ 30 సంవత్సరాల వయసులో వచ్చిందంటే హెరిడిటరీ జన్యుపరమైన దాని వల్ల వచ్చిందంటే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే 60 ఏళ్లలో వచ్చిందంటే మనకు అవకాశం తక్కువ ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఫ్యామిలీలో ఒక సైడే బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ ఉన్నా, 2 బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎఫెక్ట్ అయినా, మోర్ దాన్ 1 ఫ్యామిలీ మెంబర్కి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవరీ క్యాన్సర్ కానీ ఉన్నా, మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా, ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి ఫ్యామిలీ యంగ్ ఏజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా, ఇట్లాంటివి ఉంటే వాళ్ళకి ఛాన్సెస్ వంశపారంపర్యంగా జన్యుపరమైన లోపం వల్ల వచ్చే అవకాశం ఉందనడానికి సూచనలు. ఇప్పుడు వాటికి అట్లా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. అట్లాగే పెద్దపే క్యాన్సర్, మీకు 30 ఏళ్ళు 40 ఏళ్ళలో పెద్దపే క్యాన్సర్లు వచ్చాయనుకోండి, వాళ్ళకి కూడా ఇప్పుడు టెస్టులు అందుబాటులో ఉన్నాయి. సో మనకు అలా అందుబాటులో వచ్చినప్పుడు సపోజ్ మీకు 40 ఏళ్ళ వయసులో పెద్దపే క్యాన్సర్ కానీ లేకపోతే 30 ఏళ్ళ వయసులో రొమ్ము క్యాన్సర్ వస్తే అక్కడి నుంచి 10 ఇయర్స్ ముందు నుంచి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. సో 30 సంవత్సరాల వయసులో ఎవరన్నా ఒక ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఉంటే 20 సంవత్సరాల నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ అవుతుంది. 40 సంవత్సరాల వయసులో కోలాన్ క్యాన్సర్ వచ్చి ఉంటే పెద్దపే క్యాన్సర్ 30 సంవత్సరాల నుంచి స్క్రీనింగ్ టెస్టులు మొదలవుతాయి. తర్వాత మనకి ఈ క్రోమోజోమ్ టెస్టులు చేసిన తర్వాత సపోజ్ ఒక లోపం ఉందని మనం నిర్ధారణ చేసామనుకోండి, మీకు ఉదాహరణకి యాంజలినా జోలీ ఎంతమంది తెలుసు ఇక్కడ? ఆవిడేంటి వాటి ఇంకా ఏం తెలుసు మీకు? కొంతవరకు కరెక్ట్. వాళ్ళ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్. సో మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ అయితే వాళ్ళకి ఆ క్రోమోజోమ్ అనేది మీరు అడిగినట్టుగా క్రోమోజోమ్ టెస్ట్ చేశారు. చేస్తే ఆ క్రోమోజోమ్ పాజిటివ్ వచ్చింది. సో పాజిటివ్ వస్తే ఏమిటి టెస్ట్ చేస్తే ఏమిటి పాజిటివ్ వచ్చింది. సో ఏమిటి బ్రెస్ట్ క్యాన్సర్ రాలేదు. సో ప్రొఫైలాక్టిక్గా అంటే క్యాన్సర్ రాకుండానే 2 రూముల్ని క్లీన్ చేసుకుంది, తర్వాత రీకన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. సో మీకు అలాగా మనకి కొన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి చేయించుకునేది. మీకు ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్కి BRCA1 and 2 అని ఉంటుంది. మీకు BRCA1 పాజిటివ్ ఉందనుకోండి, వాళ్ళ లైఫ్ టైంలో 60% ఆఫ్ ద పీపుల్కి ఏదో ఒక టైంలో క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది. ఓవరీ క్యాన్సర్ ఖచ్చితంగా 40%లో వస్తుంది BRCA1 పాజిటివ్ ఉంటే. 2 పాజిటివ్ ఉంటే 40% రొమ్ము క్యాన్సర్, 20% ఓవరీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళకి ఏం చేస్తామంటే వన్స్ వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఆప్షన్ ఇస్తాం. క్యాన్సర్ రాకముందే రొమ్ము తీసేయించుకోవటం. ఇప్పుడు అట్లాగా జన్యుపరమైన ఇది ఉండి ఉన్న వాళ్ళకి మనం రొమ్ము 2 తీసేస్తే 98% ఛాన్స్ తగ్గిస్తాం మళ్ళీ ఆ క్యాన్సర్ రాకుండా. వాళ్ళ మధ్యలో ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, ఎంగేజ్ లో వచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి యాస్కినాయిస్ జ్యూస్ ఏదో ఉంటుంది, వాళ్ళకి ఆ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఇన్వేరియబుల్ గా చెక్ చేస్తారు ఏ వయసులో వచ్చినా. ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాళ్ళు. ఎస్ఎస్ఎస్ అన్నీ ఉన్నాయి. అంటే విజయవాడలో చేయరు, అవుట్ సోర్సింగ్, బట్ అన్ని జెనెటిక్ టెస్ట్ అన్ని అట్లాగా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళందరికీ అవన్నీ ఉన్నాయి. అంటే ఒక క్యాన్సర్ వచ్చి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ వచ్చి ఉంటే, రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఈ నెక్స్ట్ జనరేషన్ లో ఉంటుందా? ఆ సిండ్రోమ్ ఉంటేనేమో రొమ్ము క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, కొంతమందికి అరుదుగా కోలాన్ క్యాన్సర్, చాలా సిండ్రోమ్స్ ఉంటాయి అలాగా. బట్ యూజువల్గా మోస్ట్ కామన్ ఈ BRCA1 and 2 కామన్. సార్ ఒకసారి మా బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్తే సమ్ పేరెంట్స్ ఆర్ క్రైయింగ్. నేను నర్స్ని అడిగాను ఎందుకమ్మా అంటే, బాబుకి ఈజ్ అండర్ 3 కానీ ట్యూమర్ ఉంది, బ్రెయిన్ ట్యూమర్, అడ్వాన్స్ స్టేజ్.
అండర్ 3 ఏజ్కి అడ్వాన్స్డ్ స్టేజ్ 0 to 100 ఎవరు ఎగ్జామ్షన్ కాదు. అది ఎలా 3 years లోపు అంటే వాళ్ళు అలవాటుతో సంబంధం లేదు. సో ఎవరికైనా రావచ్చు. సో ఒక్కొక్కసారి మేము యాజ్ ఎర్లీ యాజ్ పుట్టిన నెల రోజులకి 2 నెలలకి చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రాబ్లీ మీరు చెప్పే ఇన్సిడెంట్ ప్రాబ్లీ వాళ్ళు లేట్గా వచ్చారా లేకపోతే తెలియదు, కానీ బ్రెయిన్ క్యాన్సర్స్ పిల్లల్లో కామన్గానే వస్తాయి. బ్రెయిన్ క్యాన్సర్ తర్వాత కామన్గా వచ్చే బ్లడ్ క్యాన్సర్స్. ఓన్లీ టైర్డ్నెస్ ద్వారానే చెప్పగలను. వాళ్ళకి అన్కంట్రోల్డ్ ఫీవరు, కారణం లేకుండా అన్ని యాంటీబయాటిక్స్ వాడిన జ్వరం తగ్గకుండా, ఎక్సెసివ్ టైర్డ్నెస్, బాగా అలసిపోవటం, ఆటలాడుకోలేకపోవటం, నొప్పులు, బోన్ పెయిన్స్, చిగుళ్ళమ్మటి కానీ ముక్కమ్మటి కానీ బ్లడ్ రావటం. బ్రెయిన్ క్యాన్సర్కి అయితే వాళ్ళ బిహేవియర్ చేంజెస్, తర్వాత తలనొప్పి, ఎస్పెషల్లీ తెల్లవారుజామున తలనొప్పి, తర్వాత ఫిక్స్ రావటం కానీ, వాంతి ఇట్లాంటి అది. తర్వాత బోన్ క్యాన్సర్స్ కూడా కామన్గా ఉంటాయి. ఒక్కొక్కసారి వాళ్ళు నడక సరిగా నడకపోయినా, నొప్పులున్నా, వాపు వచ్చినా, ఇంకా చిన్నపిల్లల్లో 3 years ఆ ఏజ్లో కిడ్నీ క్యాన్సర్స్ కొంచెం కామన్గా ఉంటాయి. ఎస్పెషల్లీ నర్సింగ్ మదర్స్ వాళ్ళు ఉన్నప్పుడు స్నానం చేయించేటప్పుడు పిల్లలకి పొట్ట ఇవన్నీ వాళ్ళు యూజువల్గా అలాగే బయటపడతా ఉంటాయి. వాళ్ళు స్నానం చేసేటప్పుడు అబ్డామిన్లో రావటం. అన్కంట్రోల్డ్ కాదు. అన్కంట్రోల్డ్ అంటే హై ఫీవర్ తోటి ఉన్న వాళ్ళందరికీ కాదు, కారణం లేకుండా రిపీటెడ్గా అన్కంట్రోల్డ్ ఫీవర్స్. మీకు ఫీవర్ ఒకసారి వస్తుంది, ఏదో మందు ఇస్తారు డాక్టర్ గారు, తగ్గిపోతే అది మనకు ఉదయం వైరల్ ఫీవర్ వచ్చిందని 2-3 వస్తుంది. అది కాదు. ఇప్పుడు మీకు ఆ ఫీవర్ మళ్ళీ తరచుగా వస్తుంది అనుకోండి, ఎవ్రీ 15 daysకి వస్తుంది, తగ్గుతుంది, మళ్ళీ ఒక 15 daysకి 2 మళ్ళీ వస్తుంది, అలా వస్తుంది, మందులు ఇస్తున్నారు, తగ్గట్లేదు. మరి రొటీన్ ఫీవర్స్ లైక్ మలేరియా అవన్నీ చెక్ చేసి ఏమి లేవు, అట్లా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక సస్పిషన్ ఉంటుంది, ఇవి చెక్ చేసుకోవాలి. ఫీవర్ ఉన్నప్పుడు ఎనీ చైల్డ్ విల్ బి, ఎవరు చేయలే కదా, మనమైనా సరే. ఫీవర్ ఉందని హాస్పిటల్కి తీసుకెళ్ళాం, హై ఫీవర్ కాబట్టి మెడిసిన్ తీసుకెళ్ళాం, హాస్పిటల్కి వెళ్ళేసరికి ఈజ్ యాక్టివ్, ఫీవర్ లేదు. మీరు డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఐ టెల్ యూ. సి రొటీన్ ఫీవర్స్ తోటి ఎవరికైనా వీక్నెస్ వస్తుంది, నీరసంగా ఉంటారు, జ్వరం మీరు మందు వేసి పంపించిన తర్వాత వాడు అక్కడ తీసుకెళ్ళి యాక్టివ్ అవుతాడు. ఇవి కాదు మీరు టెన్షన్ పడాల్సింది. సి మీకు ఒక ఎపిసోడ్ ఆఫ్ ఫీవర్ వచ్చి మీరు దానికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత చైల్డ్ కొన్నాళ్ళు బాగుంటుంది, కొన్నాళ్ళంటే ఒక వారం 10 రోజులు లేకపోతే అట్లా ఉండి మళ్ళీ జ్వరం వచ్చి మళ్ళీ మందులు ఇచ్చి మళ్ళీ తగ్గకపోతే మళ్ళీ ఫీవర్ అట్లా వచ్చేవన్నీ కూడా మనం జాగ్రత్త పడాల్సినవి. అదర్వైజ్ ఫీవర్ రాకుండా ఏ చైల్డ్ ఉండదు మనకి. ఎస్పెషల్లీ ఈ వైరల్ సీజనల్ ఫీవర్స్ ఉంటాయి. ఒక చైల్డ్కి వచ్చిందంటే ఇంకా క్లాస్లో ఉన్న పిల్లలందరూ ఒక తర్వాత అలా వస్తూ ఉంటాయి. అవి క్యాన్సర్ కింద కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా తక్కువ మందిలో వస్తాయి. మామూలు సొసైటీ, బిగ్ సొసైటీలో చూసుకుంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. సో అవన్నీ నోటీస్ చేయండి, బట్ డోంట్ గెట్ టూ మచ్ అప్రహెన్సివ్ అబౌట్ ఇది. ఆయుర్వేదిక్ సైడ్ వచ్చి పునర్జన్మకి మధ్య బాగా అందరూ ఉంటున్నారు. అవి ఎంతవరకు రియల్ గా వర్కౌట్ అవుతున్నాయి తెలియదు నాకు. అంటే నేను చాలా బ్లంట్ గా చెప్పాలంటే అది వర్క్ అవ్వదు, బట్ పొలైట్ గా చెప్పాలంటే నాకు తెలియదు. అంటే వై నేను అంత బ్లంట్ గా ఎందుకు చెప్తున్నానంటే ఐ డోంట్ డీమ్ ఇన్ ఆల్టర్నేటివ్ థెరపీ. సో ఈ సైన్స్ ఓన్లీ ప్రాబ్లం ఏమొస్తాయంటే రీసెర్చ్ లేదు. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ జబ్బు వస్తే ఈ మందు ఇస్తే ఎంతమందికి ఈ జబ్బు తగ్గిద్ది,
ఈ మందుతోటి వేటికి ఇంటరాక్షన్స్ ఉంటాయి ఏంటి అనేది ఎక్కడా ఉండదు. సో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే 100% తగ్గిద్ది అంటారు. జీవితంలో ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ ట్రీట్మెంటే కాదు, ఎవరైనా సరే మీరు ఎక్కడైనా డబ్బులు పెట్టినా లేకపోతే ఏదైనా చేసినా 100% ఎవరన్నా మీకు రిజల్ట్ చెప్తున్నారంటే ఫస్ట్ థింగ్ జాగ్రత్త పడండి, నమ్మకూడదు. ఎక్కడ లైఫ్లో ఎక్కడ 100% ఉండవు. సో అవి ఆ కైండ్ ఆఫ్ రీసెర్చ్ లేదు కాబట్టి మనం వాళ్ళని సపోర్ట్ చేయలేము. సో వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. ఇప్పుడు మీకు ఆయుర్వేదంలో కానీ హోమియోలో, ఆయుర్వేదంలో హెవీ మెటల్స్ వాడతారు. ఓకే, మెర్క్యూరీ, గోల్డ్, ఆర్సెనిక్ ఇవన్నీ వాడతారు. మీకు బ్లడ్ క్యాన్సర్లో ఏఎంఎల్ M3 అనే టైప్ ఒకటి ఉంటుంది. చైనా వాళ్ళు ఫస్ట్ ఆర్సెనిక్ వాడారు. చైనాలో ఆర్సెనిక్ వాడితే వాళ్ళకి బాగా తగ్గుతున్నప్పుడు రోజ్ కంపెనీ మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళకి అమెరికా నుంచి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉంటే ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా ఈ ఆర్సెనిక్ తీసుకొచ్చి వీళ్ళు యూరోప్లో సమ్ ప్లేస్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, స్విట్జర్లాండ్ ఎక్కడో తెలియదు, వర్క్ చేయడం మొదలెట్టారు ఈ వాడటం. తర్వాత అప్పుడు తీన్మార్ స్క్వేర్ గొడవలు అయ్యి కొన్నాళ్ళు అది ప్రొడక్షన్ అది సప్లై చైన్ కట్ అవటం, తర్వాత మళ్ళీ వాళ్ళు దాన్ని మళ్ళీ మొదలుపెట్టి చేశారు. ఇప్పుడు అలోపతిలో ఆర్సెనిక్ ట్రైఆక్సైడ్ AML M3కి ఫస్ట్ లైన్ డ్రగ్. సో అందుకని ఏంటంటే ఇప్పుడు మీకు ఏ మందైనా సరే గాల్లో నుంచి రాదు, చెట్టు బెరడు నుంచో మెటల్ నుంచో లేకపోతే సింథటిక్ తయారు చేయటం ఉంటుంది. అవి అన్ని కెమికల్స్ కలిపి వేరే చోట నుంచి రాదు, వాళ్ళు వాడేది అదే. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే అన్ని సమస్యలకి ఒకటే సమాధానం ఉంటుంది. అది ఎట్లా అవుతుంది? అన్ని తలనొప్పులకి ఒకటే జెండు బామ్, అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, జెండు బామ్ కాదు ఏదో శాస్త్రి బామ ఏదో ఉంటుంది, అన్ని తలనొప్పులకి ఒకటే బాము. అట్లాగా వాళ్ళతో వచ్చే ప్రాబ్లం అన్నిటికీ ఒకటే ఇస్తారు, 100% సక్సెస్ చెప్తారు. సో మేము వాళ్ళని, నేనైతే పేషెంట్ అడిగితే వద్దని ఎవరికి చెప్పను, మీ ఇష్టం, నాకు తెలియదు అని చెప్తే. యాక్చువల్గా నాకు తెలియదు కూడా, ట్రూ సైన్స్ ఎట్లా పని చేస్తుందో తెలియదు కాబట్టి తెలియదనే చెప్తాను. ఓన్లీ క్యూరబుల్ క్యాన్సర్స్ నయమయ్యే స్టేజ్లో ఉన్నోళ్ళు అట్లాంటి వాటికి వెళ్ళే సూచనలు ఉన్నాయని నాకు అనిపిస్తే మటుకు నేను కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టి వాళ్ళని కన్విన్స్ చేయడానికి చూస్తాను. మిగతా వాళ్ళని అయితే నేను వదిలేస్తాను, చేయదు. అండ్ మా హాస్పిటల్కి వచ్చి మార్కింగ్ చేసుకుంటారమ్మా. అయితే పేషెంట్ అటెండర్గా వస్తారు, మా ఛాంబర్ ముందు కూర్చుంటారు పునర్జన్మ వాళ్ళ వ్యక్తులు. సో మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఛానలైజ్ చేసుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి చేస్తే ఏదో ఒకటి నష్టమే ఉంది అనే ఉంటుంది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ప్రశ్నలు అడగరు, మమ్మల్ని అడుగుతారు ప్రశ్నలు, అదే సమస్య. అక్కడ ఏముంది, ఇప్పుడు మీరు షిమోగా వెళ్ళారనుకోండి, అది ఒక 2 కిలోమీటర్ల క్యూ ఉంటుంది. ఆయన చూస్తాడు, హార్డ్లీ ఐ థింక్ ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ 1 మినిట్ 2 మినిట్స్, అంతకన్నా ఎక్కువ టైం ఉండదు. ఓకే, ఏదో పక్కన ఇంకో పేపర్ వస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ అయ్యాక నడిచిపోద్ది. మా దగ్గరకు వస్తే మటుకు లేనిపోయి అన్ని అడుగుతూ ఉంటారు, ఎంతమందికి సక్సెస్ అయింది, ఎంతమందికి చేశారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ అడుగుతారు. మరి అక్కడికి వెళ్తే ఎందుకు అడగడం నాకు తెలియదు. ఏంటంటే అక్కడ 100% అనగానే ముందు ఫస్ట్ ఏంటంటే ఇంకా క్వశ్చన్లు అడగటానికి ఏమన్నా ఇంకా అంటే డన్ అండ్ డస్టెడ్ అంతా అక్కడ. ప్రివెన్షన్లోకి వస్తే ఒకటి అలవాట్లు. మీకు 100 క్యాన్సర్స్ తీసుకుంటే ఒక 35 to 40% ఆఫ్ క్యాన్సర్స్ మన అలవాట్లు కానీ మన జీవన వ్యవహారంలో ఉండే వీళ్ళలో కానీ వచ్చే క్యాన్సర్స్.
మిగతా 60% కూడా మన కారణాలు తెలియవు. ఇచ్చే ఛాన్స్, ఇట్స్ ఎ లాటరీ. ఎనీ వన్ ఆఫ్ అస్ ఎనీ టైమ్ మనం కెన్ గెట్ ఎ. ఈ 40% రాకుండా చూసుకోవడానికి ఏంటంటే స్మోకింగ్, టొబాకో ఏ రూపంలోనైనా సరే అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో చుట్ట, బీడీ, సిగరెట్, గుట్కా, పాన్ పరాగు, నస్యం వేల్చడం, టొబాకో చూ చేయటం, ఎనీ ఫామ్. సో మీరు టొబాకోలో దగ్గర 4,000 కెమికల్స్ ఉంటాయి. అంటే అది కాల్చిన వాళ్ళు 90 ఏళ్ళు కూడా వస్తున్నారు. అదేనమ్మా నేను మా అనేది. నాన్నగారు వాళ్ళు అందరూ కాలుస్తుంటారు. అంటే అది నేను అది మీ పర్సెప్షన్, నేనేమో నంబర్ చెప్తున్నాను. సో అది కామన్ గా వచ్చేది. మా ఈ చివరాయన తాగాడు, ఇన్ని సంవత్సరాలు బతికాడు, ఏమి అలవాటు లేదు అని వచ్చింది అంటారు. ఓకే, సో ఆ 4,000 కెమికల్స్ లో 40 కెమికల్స్ క్యాన్సర్ కాజ్ చేసే కెమికల్స్ ఉంటాయి, 40 to 45. ప్రాబ్లం విత్ టొబాకో ఏంటంటే అది మీరు చేస్తే అది నేలలో ఉన్న ఈ కెమికల్స్ అన్నిటిని తీసుకుంటుంది, దాని గుణం అది. అందుకని మీకు దాంట్లో అన్ని కెమికల్స్ ఏరేది. సో అది. సో తర్వాత ఆల్కహాల్ వల్ల కూడా మీకు క్యాన్సర్స్ వస్తాయి. సో అందుకని టొబాకో, ఆల్కహాల్ రెండింటినీ దూరంగా పెట్టాలా. వ్యాక్సిన్స్, ఇన్ఫెక్షన్స్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్, ఈ 2 వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి మనకు ప్రస్తుతానికి. తర్వాత స్క్రీనింగ్, రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. సో రొమ్ము క్యాన్సర్కి మ్యామోగ్రాము 40 or 45 నుంచి ఇయర్లీ వన్స్ మ్యామోగ్రాము, 25 ఆన్వర్డ్స్ సెల్ బ్రెస్ట్ ఎగ్జామినేషను. తర్వాత సర్విక్స్ క్యాన్సర్కి ర్యాప్స్మేర్ ఎవ్రీ 3 yearsకి ఫ్రమ్ ద ఇనిషియేషన్ ఆఫ్ సెక్సువల్ యాక్టివిటీ, మ్యారేజ్ అయిన 25 and 30 and వాట్ ఎవర్. అక్కడి నుంచి వన్స్ ఇన్ 3 years ఒక 3 consecutive శాంపుల్స్ కానీ నెగిటివ్ ఉంటే యూ కెన్ స్పేస్ ఇట్ అప్, ఇంకా కొంచెం దూరంగా చేసుకోవచ్చు. దెన్ కోలాన్ క్యాన్సర్కి మోషన్లో బ్లడ్ లీక్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి స్టూల్ అక్కడ బ్లడ్ టెస్ట్ అనేది సంవత్సరానికి ఒకసారి. తర్వాత కొలనోస్కోపీ ఎవ్రీ 10 yearsకి. నేను చివరి పార్ట్ చూసేది సిగ్మాయిడోస్కోపీ అంటారు, అదైతే ఎవ్రీ 5 years. ఇది స్క్రీనింగ్. దెన్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, వ్యాయామం. ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాలు రెగ్యులర్ వ్యాయామం ఖచ్చితంగా చేసుకోగలిగితే మంచిది. దెన్ బరువు, ఎత్తుకు తగ్గట్టుగా బరువుని మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎత్తుకు తగ్గట్టుగా బరువుని మెయింటైన్ చేసుకుంటే మంచిది. దెన్ ఫుడ్, తాజా కూరగాయలు, పండ్లు ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి. ఇవి ప్రివెంటబుల్ థింగ్స్, మన చేతిలో ఉండి మనము మాడిఫై చేసుకోగలిగేవి. చెప్పండి మేడం. ఆల్రెడీ కోలాన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఫుడ్ ఎలా తీసుకోవాలి? యా, మీకు కోలాన్ క్యాన్సర్ ఆల్రెడీ పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏ ఉండవు మా అదర్ దాన్ రెడ్ మీట్ తప్ప. రెడ్ మీట్ అనేది ఏంటంటే మీకు మాంసం అంటే మేక మాంసం, గొర్రె మాంసం, బీఫ్, ఇవి రెడ్ మీట్ కింద వస్తాయి. చికెన్ తర్వాత రెడ్ మీట్ కింద. వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది అగైన్ అంటే ఇప్పుడు మీరు బయటకు వెళ్ళారనుకోండి, వాళ్ళు పొద్దున మధ్యాహ్నం రాత్రి తింటారమ్మా ఈ రెడ్ మీట్ని. అది మనం తినం కదా అలాగా. సో అందుకని నేనైతే నా పేషెంట్స్కి ఎవరికైనా తినమని చెప్తాను, నేను ఎవరికి నో చెప్పను. బట్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు రెడ్ మీట్ అవాయిడ్ చేయమని చెప్తాము. మనం తినే రెడ్ మీట్ ఏంటి, వారానికి ఒకసారి తింటాము, సండే తింటాము, లేదంటే ఇంకా తక్కువ తినే వాళ్ళు ఉంటారు. దానికి వస్తే మనం అనుకోవడానికి లేదు. చికెన్ 1-2 సార్లు తింటే అంటే ఎప్పుడో 4 రోజులు ఒకసారి మటన్ తింటాం కూడా నా ఉద్దేశం నాట్ కామన్. సో ఏంటంటే వాళ్ళు ఏంటంటే కోలాన్ క్యాన్సర్ వాళ్ళకి ఏంటంటే తనకి ఏది తిన్నా కూడా మోషన్స్ అయిపోతుంది. అది మీరు పర్టికులర్ ఇక్కడ ఈ మీటింగ్ లో ఇక్కడ చెప్పేది కాదు. అది మీ డాక్టర్ ఎవరు ఉన్నారో వాళ్ళతోటి కలిసి చర్చించాల్సిన విషయం. ఇక్కడ చెప్తే మళ్ళీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది మీ పర్టికులర్ మీకు చెప్పేదానికి.
సో అది ఇప్పుడు బేసిక్ ఏంటంటే వాళ్ళకి ఎందుకు అమెరికాలో వీళ్ళకి క్యాన్సర్లు ఎక్కువ ఉన్నాయి, అంత ప్రాసెస్డ్ ఫుడ్ తింటారు, దాంట్లో ఫైబర్ ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మనం రోజుకి ఒకసారి కానీ 2 సార్లు కానీ వెళ్తాం, వాళ్ళు వారానికి ఒకసారి వెళ్తారు. సో అంటే అన్ని రోజులు ఆ స్టూలు ఇంటెస్టైన్ లో ఉంటుంది అనమాట. సో ఆ టాక్సిన్స్ అన్ని వస్తుంది. సో మనకి ఇక్కడి నుంచి అక్కడికి మైగ్రేట్ అయ్యి ఉంటే 10 సంవత్సరాలకి వాళ్ళకి ఎంత ఇన్సిడెన్స్ ఉందో మనకి ఎంత ఇన్సిడెన్స్ వస్తుంది, ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్. ఏంటంటే స్మోకింగ్ చెప్పారు కదా, ఇప్పుడు మన వాళ్ళు అగరబత్తులు సాంబ్రాణి ఎస్ దానివల్ల కూడా వస్తుంది. అంటే దానివల్ల ఇప్పుడు టొబాకో స్మోక్ లో కెమికల్స్ ఉంటాయి మేడం, ఓకే, ఆ స్మోక్ లో కెమికల్స్ ఉంటాయో లేవో మనకు తెలియదు, కానీ ఆ స్మోక్ కూడా మంచిది కాదు. మీకు ఇప్పుడు చిన్నప్పుడు కట్టెల పొయ్యిలు అవన్నీ ఉన్నాయి, సిఓపిడీలు, ఆస్మాలు ఇవన్నీ ఉంటాయి. మనకు పాత రోజులు ఇళ్ళకి చూస్తే మొత్తం ఇల్లంతా నల్లగా ఇది ఉంటుంది హౌస్ మొత్తం. సో అవన్నీ మంచిది కాదు. మా పల్మనాలజిస్ట్ కి నేను ఎప్పుడు చెప్తాను, మా పల్మనాలజిస్ట్ ఎప్పుడు ఇవన్నీ పెడతారు, ఇది ఆయన రోజు వచ్చి పెడతాడు. నేను ఆయనకి చెప్తాను, జోక్ చేస్తాను, లే మళ్ళీ నా దగ్గరికి రావాల్సి వస్తుంది మానేయని చెప్తాను నేను. మేడం అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఈజ్ నాట్ ఇండికేటెడ్ మేడం. ఎక్కడ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లో ఎక్కడ కూడా అల్ట్రాసౌండ్ కి రోల్ లేదు. అండ్ ఓవేరియన్ క్యాన్సర్ కి స్క్రీనింగ్ లేదు మేడం. ఇది సైంటిఫిక్ గా ప్రూవెన్. మీరు ఓవరీ క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి ఎంతమందికి అల్ట్రాసౌండ్ చేసి ఎన్ని పికప్ చేస్తారు అనేది ఉంటుంది. అందుకని యాజ్ పర్ గైడ్ లైన్స్, యాజ్ పర్ ఇది, there is no indication for ultrasound. అది ఇండివిజువల్ చాయిస్. మీకు ఓవరీకి ఎందుకు లేదంటే అది నాట్ ప్రూవెన్ బెనిఫిషియల్. చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు ఇన్సూరెన్స్ లో మీరు చెప్పిన స్క్రీనింగ్ అంతా కవర్ అవుతుందా? అది మీ ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఏదైనా సరే ఇండివిజువల్ ఇన్సూరెన్స్, individual insurances toti we have to get in touch with them. And if someone really, because he touched that one, I will tell other part of this one. If someone wants to really have insurance, health insurance, ఏ ఇయర్కి ఆ ఇయర్ మీరు రెన్యూ చేసేటప్పుడు కొత్త ట్రీట్మెంట్ ఇంక్లూడ్ అవుతున్నాయా లేదా చూసుకోండి. ఖచ్చితంగా ఇంక్లూడ్ అవ్వాలని ఇన్సిస్ట్ చేయండి. ఎందుకంటే సైన్స్ చాలా వేగంగా డెవలప్ అవుతుంది కాబట్టి మీకు కొత్త కొత్త మందులన్నీ అందుబాటులోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఈరోజు పాలసీ కడతారు, 10 సంవత్సరాల నుంచి అదే పాలసీ కడతా ఉంటారు, మాడిఫై అవ్వదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ మాడిఫై అవ్వవు. అంటే వాడేంటి కొత్త డిసీజెస్ ఇంక్లూడ్ చేయడు. మనకి 10 సంవత్సరాల కింద నుంచి మనకు తెలియదు, వీళ్ళు అండర్ ఇంప్రెషన్ దట్ ఏదో మనం కడుతున్నాం అనుకుంటాము. కొత్త డిసీజ్ వచ్చినప్పుడు మీరే చదువుకోవాలి. మీకు దాంట్లో పాలసీలో ఏమేమి డబ్బులు ఇంక్లూడ్ అవుతుంది, ఇంక్లూడ్ అవ్వ అనేది దాంట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నా దగ్గరకు వచ్చి సర్జరీస్ వాళ్ళు చాలా మందికి లాప్రోస్కోపీ వస్తుందా సార్, రోబోటిక్ సర్జరీ వస్తుందా సార్ అని అడుగుతారు. చాలా మందికి రోబోటిక్ సర్జరీ ఇంక్లూడ్ అయ్యి ఉండదు. సో వాళ్ళు అప్రూవల్ ఇవ్వరు. రోబోటిక్ సర్జరీ ఎందుకు, లాప్రోస్కోపీ ఎందుకు, లాప్రోస్కోపీ చేయించుకోండి అని చెప్తారు వాళ్ళు. అది ఇంకా మీరు అది ఇంకా రోబోటిక్ ల్యాబ్ అట్లీస్ట్ యూ కెన్ డూ సంథింగ్. ఇప్పుడు రోబో ల్యాబ్ చేస్తాం, పని అవుతుంది అక్కడ. ఇప్పుడు మెడికల్ సైడ్ వచ్చారనుకోండి, న్యూ ఇయర్ మెడిసిన్ వస్తుంది, వాడు నో చెప్తాడు, పని అవ్వదు. యూ హ్యావ్ టు పే ఫ్రమ్ యువర్ పాకెట్ ఆ మెడిసిన్కి వెళ్ళాలి అంటే. సో అందుకని రెన్యూవల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మేక్ షూర్ దట్ ఆల్ న్యూ ఇయర్ మెడిసిన్స్ ఆర్ ఇంక్లూడెడ్. అండ్ ఇఫ్ సమ్వన్ హ్యాస్ కెపాసిటీ పెద్ద మొత్తంలో తీసుకునే అవకాశం ఉంటే వెళ్ళండి దానికి పెద్ద మొత్తాన్ని. ఉండే వరకునే వాళ్ళు చేస్తారు. ఇంకా ఇన్ కేస్ మనకి ఎక్స్ట్రా యాడెడ్గా ఇది కూడా కవర్ అవ్వాలి అని అంటే దాంట్లో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. సో దాన్ని మనం ఇండివిజువల్
అంతా కవరేజ్ నెక్స్ట్ ఇయర్ ప్యూర్లీ మనం మీరు స్పెసిఫిక్ గా ఉండాలి. చాలా ఇది అంటే వేగ్ క్వశ్చన్. ఇంజెక్షన్స్ ఉన్నాయి కానీ ఎవరికి ఏంటి అనేది నేను అనేది అదే మనం ఇట్లా మాట్లాడుకునే కావు. అందరికీ అన్ని ఇంజెక్షన్స్ చెయ్యం, అందరికీ కీమోథెరపీలు వదిలేసి ఆ ఇంజెక్షన్స్కి వెళ్ళాం. అర్థమవుతుందా? అవును ఉన్నాయి, నేను అనేది అదే. అందుకనే పెద్ద మొత్తంలో చేసుకోగలిగే అవకాశం ఉంటే చేసుకోమని. మీకు ఇప్పుడు టార్గెటెడ్ థెరపీలని ఇప్పుడు ఉన్నాయి. సైన్స్ చాలా వేగంగా డెవలప్ అవుతుంది. మీకు ఎంత వేగంగా డెవలప్ అవుతుందంటే లేదు కరెక్ట్ అవును. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడున్న ఇది లేటెస్ట్ ఇది మనము బాడీలోని సెల్స్ని తీసుకొని దాన్ని ల్యాబ్లో మనం దేన్నైతే అటాక్ చేయాలనుకుంటున్నామో ఆ రిసెప్టార్ని రికగ్నైజ్ చేసేది ఆ సెల్స్ మీద ఎక్స్ప్రెస్ అవ్వటానికి ల్యాబ్లో దాన్ని అలా క్రియేట్ చేసి ఆ సెల్స్ని డెవలప్ చేసి అవి మళ్ళీ ఎక్కించే ఉంది. దాన్ని CAR T సెల్స్ అంటాం, కైమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ T సెల్ థెరపీ అంటాం. సో బేసిక్ ఏంటి బ్లడ్ క్యాన్సర్స్కి లింఫోమాస్కి వాడతాం. ఏం చేస్తారు దీంట్లో ముందు T సెల్స్ అనేవి మనకి T సెల్స్ అనేవి ఉపయోగం మనకి బాడీలో మనం పీల్చే గాల్లో ఉన్న బ్యాక్టీరియా అయినా వైరస్ అయినా ఫంగస్ అయినా ఏదైనా సరే ఈ T సెల్సే వాటిని గుర్తించి చంపేసేది. ఈ T సెల్స్ని కలెక్ట్ చేసి ల్యాబ్లో మనం ఏ క్యాన్సర్ అయితే నిర్మూలించాలనుకుంటున్నామో అది ఆ యాంటీజెన్ని గుర్తించే రిసెప్టార్ని ఈ సెల్ మీద ఎక్స్ప్రెస్ అవ్వాలి. రిసెప్టార్ అంటే ఏంటి గుర్తించే మెకానిజం. ఇది వెళ్ళి దాన్ని అతుక్కోవాలి, వెళ్ళి ఆ యాంటీజెన్ ఇది అతుక్కోవాలంటే దీంట్లో అది ఫామ్ అయి ఉండాలి. అది తయారు చేసి ఆ సంఖ్యని మళ్ళీ మనకు కావాల్సినంత నంబర్కి పెంచుకొని చేస్తారు. ఇప్పుడు అది తయారు చేయడానికి 25 లక్షలు అవుతుంది. ఓన్లీ అంటే ఇది జనరల్ గా జస్ట్ అంటే మీరు అడిగారు కాబట్టి ఆ పర్టికులర్ ఇండికేషన్లో నేను చెప్తున్నాను. అట్లాగా ఇప్పుడు అంతా కూడా ఏంటంటే టార్గెటెడ్ థెరపీస్ ఉన్నాయి. కొన్ని టార్గెటెడ్ థెరపీస్కి కీమోథెరపీ పేలోడ్ మనకి ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్లో లాగా ప్రిసైజ్డ్గా ఇచ్చేసి అక్కడ మీకు లోడ్ రిలీజ్ చేస్తుంది. ఓకే, ఒక్కొక్కసారి డైరెక్షన్స్ మార్చుకుంటే అది కూడా డైరెక్షన్స్ మార్చుకొని వెళ్ళి లోడ్ రిలీజ్ చేసి ధ్వంసం చేస్తూ ఉంటాయి. సేమ్ క్యాన్సర్లో కూడా అంతే. మీకు ఫస్ట్ ఆ క్యాన్సర్ సెల్ గుర్తించి ఆ గుర్తించిన దానికి మనం మందు తయారు చేస్తే ఈ మందు వెళ్ళి ఆ సెల్ని గుర్తించిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత పేలోడ్ రిలీజ్ అవుతుంది, ఆ డ్రగ్ రిలీజ్ అవుతుంది ఆ పర్టికులర్ సెల్లో. అట్లాగా చాలా చాలా డెవలప్ అయ్యాయి. మీకు సైన్స్ అలాగే చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఆ ఇంజెక్షన్స్ ఖరీదు, కొన్ని ఇంజెక్షన్స్ ట్రిప్కి 2 లక్షలు ఉంటాయి, కొన్ని 3 లక్షలు ఉంటాయి, కొన్ని 6 లక్షలు ఉంటాయి. రీసెంట్గా ఒక పేషెంట్కి మేము బయట నుంచి తెప్పించాం మందు. ఇక్కడ మనకి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెటింగ్ లేకపోతే ట్రిప్కి 13 లక్షలు. సో అట్లాగా సైన్స్ మీకు డెవలప్ అయ్యే కొద్దీ కొత్త కొత్త మందులు అందుబాటులో వచ్చినప్పుడు అవి ఖరీదు ఎక్కువ ఉంటాయి. వన్స్ అందరూ వాడటం మొదలెట్టి పేటెంట్ రైట్స్ అయిపోయిన తర్వాత జనరిక్ మందులు ఉత్పత్తి మొదలైనప్పుడు ఆ రేట్లు తగ్గుతాయి. సో అందుకని అంత వేగంగా వృద్ధి చెందుతుంది. కాబట్టి ఎవరైనా మీకు ఆ ఇన్సూరెన్స్ రెన్యువల్కి వెళ్ళినప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నా కూడా ఇది గుర్తుపెట్టుకోండి. రెన్యువల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ ఇయర్కి ఏమి ఇంక్లూడ్ చేస్తున్నాడు, ఏమి ఇంక్లూడ్ చేయదు, బ్లైండ్గా రెన్యూ చేయగాకండి. ఆ రెన్యూ చేస్తే ఏంటంటే వాడు 10 సంవత్సరాల కింద మందులే ఇస్తానంటాడు. ఈరోజు కొత్తగా ఉన్న మందు మీ దాంట్లో లేదు, నేను ఇవ్వనంటాడు. ఎస్పెషల్లీ స్టార్ హెల్త్ తోడు. ఓకే, స్టార్ హెల్త్ తోడు ఎవరైనా ఉన్నాడంటే వాడంత అంటే వాడి బిజినెస్ అది. వాడేంటి ఇప్పుడు అందరికీ అన్ని ఇచ్చుకుంటూ వెళ్తే వాడు నష్టపోతాడు. అందుకని ఎగ్గొట్టడానికి చూస్తూ ఉంటాడు. సో ఇన్సూరెన్స్ తోటి చూసేదల్లా కూడా ఎట్లా ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో చూస్తాడు. ఎట్లా ఇవ్వాలనే ఉద్దేశంతో మీ అప్లికేషన్ ప్రాసెస్ చేయడు. మీరు ఎప్పుడైనా ప్రీ ఆథరైజేషన్ పెడితే అప్లికేషన్ పెడితే ఈ అప్లికేషన్ ఏ విధంగా ఏ కారణంతో రిజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో చూస్తాడు. సో అందుకని ఖచ్చితంగా మీరు రెన్యూ చేసుకునేటప్పుడు ఇవన్నీ చూసుకొని చేసుకోవాలి. ఒక మాట చెప్పండి, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ వెళ్ళి వంట చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారా?
అందరం ప్రిపేర్గా అవి వాడచ్చు మామూలు మెడిసిన్ ఏం వాడచ్చమ్మా? పిల్లలు హాట్ బ్లడ్ సెల్స్ అనేది తీసుకుంటారు, వాటిని భద్రపరుచుకుంటూ కొద్ది రోజులు జరిగింది. అలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయా భవిష్యత్తులో వస్తుంది అని అనుకున్నప్పుడు దాచించను, లేకపోతే ఇప్పుడు ఇమ్యూనిటీ థెరపీస్ ఇప్పుడు మీరు ఇప్పుడు చేస్తున్నారు దానికి అవి ఉపయోగపడదు. కానీ ఈ సెల్స్ హాట్ బ్లడ్స్ కూడా అది కొంచెం కాంట్రవర్సీ. మేడం పక్కనే ఉన్నారు, నేను ఏమనంటే అంటారు, బట్ వీ డోంట్ ఎంకరేజ్. వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. వై వీ డోంట్ ఎంకరేజ్ కూడా చెప్తాను. నేను మా వాడికి నేను చేశాను, మా అమ్మాయికి చేయలేదు. ఓకే, సో బేసిక్ ఏంటంటే ఒకటి సపోజ్ ఇవి ఫ్యూచర్లో ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో చేస్తాం. ఏదన్నా డిసీజ్ వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఉపయోగపడదు, వేరే వాళ్ళకి వేరే ఈ మ్యాచ్ ఉంటే హెచ్ఎల్ఏ మ్యాచ్ ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఫస్ట్ పాయింట్. రెండోది సపోజ్ మనం ఈరోజు స్టోర్ చేసాము, కిడ్కి అయితే ఆ డోస్ సరిపోవచ్చు. సో పెద్దవాళ్ళకి ఆ డోస్ సరిపోదు, ఒక డోస్ సరిపోదు. సో 3-4 ప్యాకెట్లు కావాలి. సో ఇదేంటంటే ఇంతకుముందు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి వాటికి హెచ్ఎల్ఏ మ్యాచ్ అనేది చూస్తాం. ఇప్పుడు ఇంట్లో బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారంటే 25% ఛాన్స్ ఉంటుంది మ్యాచ్ ఉండడానికి, 75% బ్రదర్స్ సిస్టర్స్లో మ్యాచ్ ఉండదు. సో వాళ్ళకి ఆ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే వేరే ఆప్షన్ ఉండదు, క్యూర్ ఉండదు, చనిపోతారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ అంబిలికల్ కార్డ్ బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అలాగా స్టార్ట్ అయింది. ఇప్పుడు సైన్స్ డెవలప్ ఎట్లా అయిందంటే ఇప్పుడు మీకు ఈ హెచ్ఎల్ఏ అనేది మన బ్లడ్ గ్రూప్ లాగా అన్నమాట మ్యాచింగ్ అనేది. సో సగం మదర్ నుంచి వస్తుంది, సగం ఫాదర్ నుంచి వస్తుంది. అంటే నేను మా ఫాదర్ తోటి మదర్ తోటి హాఫ్ మ్యాచ్, మా పిల్లలతో నేను హాఫ్ మ్యాచ్. సో ఇప్పుడు హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ చేసే వెసులుబాటు వచ్చింది. దట్ మీన్స్ మన ఫుల్ మ్యాచ్ డోనార్ పాత రోజుల్లో లాగా లేకపోతే ఏ మార్గం లేదనేది లేదు. హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్స్ సక్సెస్ఫుల్గానే చేస్తూ ఉన్నాము. అందుకని ఆ అంబిలికల్ కార్డ్ బ్లడ్ అనేది బ్యాక్ సీట్కి వెళ్ళిపోయింది. సో అందుకని వీ డోంట్ యాక్టివ్లీ ఎంకరేజ్ ఫర్ కార్డ్ బ్లడ్ స్టోరేజ్. కరెక్టే చెప్పాను మేడం? మీ వాళ్ళంతా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు గైనకాలజిస్టులు అందరూ. సైకలాజికల్గా ఎట్లా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్? Yeah, it is very easy to say, but it is very difficult to practice. Okay, definitely see anybody life lo ఎవరికైనా సరే క్యాన్సర్ అనే డయాగ్నోసిస్ ఇచ్చిన తర్వాత సో మెనీ థింగ్స్ ఓవర్ నైట్ చేంజ్ అవుతాయి. ఫిజికల్లీ, మెంటల్లీ, ఫైనాన్షియల్లీ అన్నీ చేంజ్ అవుతాయి. సో డెఫినెట్లీ వాళ్ళకి సపోర్ట్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. పాజిటివ్ ఎప్పుడు మనం హాఫ్ గ్లాస్ ఫుల్, హాఫ్ గ్లాస్ ఎంటీ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆల్వేస్ లుక్ ఎట్ పాజిటివ్ సైడ్ రాదర్ దాన్ ద నెగిటివ్ వన్. సో ఫ్యామిలీ, కేర్ గివర్స్ వీళ్ళందరూ సపోర్ట్ పేషెంట్కి అవసరం అవుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా అవసరం అవుతుంది. సిస్టర్ వల్ల క్యాన్సర్ రాదు సార్. నేను కాదమ్మా, సార్ చెప్తారు. నేను ఫిజిషియన్ని, సర్జన్ పక్కనే ఉన్నారు. అవును, రికన్స్ట్రక్షన్లో చాలా టైప్స్ ఉంటుంది. అది ఇంప్లాంట్ అంటే రొమ్ము సైజ్ బట్టి ఉంటుంది. ఒక రొమ్ము సైజ్ బట్టి ఉంటుంది. కొంతమంది పెద్ద రొమ్ము ఉంటుంది, కొంతమంది చిన్న రొమ్ము ఉంటుంది. వచ్చిన క్యాన్సర్ బట్టి కూడా ఉంటుంది. అంటే అది ఎన్ని సెంటీమీటర్లు ఉంది అంటే రొమ్ము సైజ్కి దానికి ప్రపోర్షనేట్ అనమాట.
అంటే రొమ్ములో ఓన్లీ 20% తీస్తున్నాము రొమ్ము, లేకపోతే కంప్లీట్ రొమ్ము తీస్తున్నామా, దాన్ని బట్టి రీకన్స్ట్రక్షన్ ఆప్షన్స్ ఉంటాయి. కొంతమందికి రొమ్ము పెద్దగా ఉంటుంది, గంట చాలా చిన్నగా ఉంటుంది, చాలా మందికి ఇంప్లాంట్స్ పెట్టవసరం. ఆంకోప్లాస్టీ అంటాం అనమాట. ఆంకోప్లాస్టీ అంటే ఉన్న రొమ్మునే షేప్ చేసి అటు ఇటు కదిలించి, సో దాని షేప్లో పెద్ద డిఫెక్ట్ రాకుండా సేమ్ అదే షేప్లో వచ్చేట్టుగా చేస్తాం అనమాట. కానీ కొంతమందికి ఎక్కువ రొమ్ము తీయాల్సి వస్తుంది, కంప్లీట్ రొమ్ము తీయాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆపోజిట్ బ్రెస్ట్ ఈక్వల్గా ఉండడం కోసం ఇంప్లాంట్స్ పెడతాం అనమాట. అందరికీ ఇంప్లాంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆపోజిట్ బ్రెస్ట్కి తగ్గట్టుగా చిన్నదైతే కనుక అదే బ్రెస్ట్ని ఫ్యాట్ అటు ఇటు చేంజ్ చేసి, లేకపోతే వేరే చోట నుంచి ఆ కండ తీసుకొచ్చి యాడ్ చేస్తాం అనమాట. ఎక్కువ బ్రెస్ట్ పోతే అంటే ఇంప్లాంట్ పెడతాం అనమాట. సో దానిలో చాలా టైప్స్ ఉంటాయి. అవును, క్యాన్సర్ రాకుండా చేసే సర్జరీలు ఓన్లీ హెరిడిటరీగా జీన్ క్యారీ చేస్తే తప్ప చెయ్యరు. హెరిడిటరీ క్యాన్సర్స్ ఉన్నాయని చెప్పి పర్టికులర్ జీన్స్ కనుక మనం ఐడెంటిఫై చేస్తే ఆ పర్టికులర్ ఇండివిజువల్లో క్యాన్సర్ రాకముందే రిమూవ్ చేసే ఆప్షన్ ఉంటుంది. జనరల్ పాపులేషన్ లో నో 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 నో. జస్ట్ కాస్మెటిక్ గా ఎవరైనా చేయించుకోవచ్చు, కానీ క్యాన్సర్ కి దానికి కాస్మెటిక్ నేను చెప్పకూడదు, అది వాళ్ళ ఇండివిజువల్ నాకు తెలియదు కూడా. నేను థ్యాంక్స్ చెప్పాలి. మీరు అందరూ సండే అందరూ ఓపిక చేసుకొని మీ ఫ్రీ టైం వదిలేసుకొని వచ్చారు. సో అందరికీ ధన్యవాదాలు. ఖచ్చితంగా కనీసం ఒకళ్ళన్నా మీ పరిధిలో ఉన్న స్మోకింగ్ ఆఫ్ చేయించండి. విచ్ ఐ కుడ్ నాట్ డూ, బట్ అట్లీస్ట్ మీరు ఎవరైనా చేయండి. థ్యాంక్ యూ.